పూల మొక్కలనేవి మనకి గులాబీ మొక్కలు, మందార మొక్కలు, గన్నేరు, నందివర్ధనం, నూరువరహాలు ఇలాంటి మొక్కలనేది మనకి సహజంగా ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. కాకపోతే వీటికి తగినంత సన్‌లైట్ ఉండి మనము ఆ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్లవర్ ఇంకా ఎక్కువ ఈల్డ్ రావాలి, మనకి ఫ్లవర్ బాగా కనిపియాలి అనంటే ఆ ప్లాంట్స్ ఎప్పుడైనా గాని కూడా రోజెస్ అనేది ప్లాంట్ ఫ్లవర్ అయిపోంగానే ఫ్లవర్ డ్రై స్టేజ్‌లో ఉన్నప్పుడే మనము ట్రిమ్ చేసుకోవాలి. ప్రూనింగ్ అండ్ ట్రిమ్మింగ్ అనేది మెయిన్ ఇందులో మనకి మెయింటెనెన్స్‌లో ఒక భాగం. అందులో మనం ఏంటిదనంటే ఫ్లవర్ ఎప్పుడు అయిపోయినా గాని కూడా ఆ ఫ్లవర్ నుంచి మనము స్టెమ్ కొంచెం ఒక 1 ఇంచు లేదంటే 1 ½ 2 ఇంచ్ వరకు ప్లాంట్‌ని బట్టి సైజుని బట్టి మనము ట్రిమ్ చేసుకోగలిగితే, ఆ ట్రిమ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఆ పాత బ్రాంచ్, ఆ పాత ఫ్లవర్‌కి ఏదైతే మనకు స్ట్రెంత్ ఉంటుందో ఈ ప్లాంట్‌కి, ఆ ఫ్లవర్‌కి ఇవ్వాల్సిన స్ట్రెంత్ అది ఇచ్చేసింది. దాని తర్వాత మనం కట్ చేయంగానే ఆ స్ట్రెంత్ మళ్ళీ కొత్త చిగురు రావటానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఆ చిగురు నుంచి మనకి ఒక మొగ్గనో, 2, 3 మొగ్గలో లేకపోతే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఒక సింగిల్ ఫ్లవర్ వస్తే దాని తర్వాత డబుల్, త్రిబుల్ అట్లా మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది. సో, మనం ట్రిమ్మింగ్ అనేది తరచూ ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి ఇది మెయింటెనెన్స్‌లో.